హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సురేష్ అగ్రి లైఫ్ యూట్యూబ్ ఛానల్. మనం పంట భూమిని ఈ ప్రీవియస్ వీడియోలో చూసుకున్న విధంగా నీట్గా ఈ ప్రీవియస్ క్రాప్స్ యొక్క రెసిడ్యూస్, ఈ పాత పంట యొక్క వ్యర్థాలన్నిటినీ తీసివేసుకున్న తరువాత పంట భూమిని గుల్లపరచడం కోసం ఏవైతే మనం వాడుతామో ఈ ప్రైమరీ టిల్లేజ్ ఎక్విప్మెంట్స్ కింద ఈ గొర్రు అనేటువంటివి, లేదంటే బొచ్చలు అనేటువంటివి, అదేవిధంగా నాగళ్ళు అనేటువంటివి మనం భూమిని బాగా గుల్లపరచడం కోసం వాడతాము. దానికన్నా కూడా మనం ముందుగా ఈ ఫ్లడ్ ఇరిగేషన్ కింద ఉన్న భూములన్నీ కూడా రైతుకి మధ్యలో ఈ విధంగా ఈ బండ్స్ అనేటువంటివి చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఆ భూమి యొక్క యజమాని, ఈ భూమి యొక్క యజమాని, నువ్వు నా చేలోకి వచ్చావు, అతను నా చేలోకి వచ్చాడు అనే ఈ గొడవలు, పెద్ద పెద్ద యుద్ధాలే జరుగుతుంటాయి. అందుకని ఈ ఇద్దరు భూముల యొక్క యజమానులు ఇద్దరు కూడా ఆ విధంగా పక్క పక్కనే, ఆయన పొలంలో ఆయన, ఈయన పొలంలో ఈయన ఉండి వాళ్ళిద్దరి మధ్యలో సఖ్యత కోసం ఇటువంటి గెనాలు అనేటువంటి వాటిని ఏర్పాటు చేసుకుంటారు. ఈ గెనాలు ఉండటం వల్ల ఎవరి భూమి వాళ్ళకి డివైడ్ అవుతుంది. అదేవిధంగా ఈ గెనాన్ని ఆనించుకొని పంట పైరు అనేటువంటిది ఫ్యూచర్లో వేసుకోవడం అనేటువంటిది జరుగుతుంది. సో అందుకని మనం ఈ విత్తనాలు వేసిన తర్వాత, లేదంటే పంట ఉన్నప్పుడు ఇలాంటి యాక్టివిటీస్ అనేటువంటివి చేపట్టడం అసలు కుదరదు. అందుకని మనం ఏదైతే ఈ పంట భూమిని సిద్ధపరచుకున్న తరువాత అండ్ అలానే ఈ ప్రైమరీ టిలేజ్ యాక్టివిటీస్ అనేటువంటివి ఏవైతే ఉంటాయో వాటికన్నా ముందుగానే పంట భూమిని ఈ లెవెల్ బ్లేడ్ సహాయంతో, ఇప్పుడు ఆ ట్రాక్టర్కి మీరు చూస్తున్నారు, ఆ లెవెల్ బ్లేడ్ సహాయంతో లెవెల్ చేసుకొని ఒకవైపుకి వాటాన్ని పెట్టుకొని నీటిపారుదల సౌకర్యాన్ని బట్టి భూమిని లెవెల్ చేసుకొని చదును చేసుకున్న తరువాత ఇలాంటి బండ్స్ అనేటువంటివి లేకపోతే ఇలాంటి బండ్స్ని కూడా పోసుకొని మనం ఈ ప్రైమరీ టిలేజ్ యాక్టివిటీస్ అనేటువంటివి చేపడతాం. ఈ టిలేజ్ యాక్టివిటీస్లోనే మొదటిగా విపరీతంగా ఎక్కువ రైతులు వాడే ఈ ఇన్స్ట్రుమెంట్ ఏమిటంటే హ్యారోయింగ్ అని అంటారు. హ్యారోవర్ అనే ఎక్విప్మెంట్ ఉంటుంది. ఆ హ్యారోవర్ అంటే మీకు తెలుగులో చెప్పంటే గొర్రు అనేటువంటి ఆ ఇన్స్ట్రుమెంట్ని వాడి ఈ భూమిని గుల్లపరచడం కోసం ఈ ట్రాక్టర్ సహాయంతో దున్నడం జరుగుతుంది. అండ్ అలానే మనకి తరువాత సెకండ్ది డిస్క్ ప్లవర్ అని అంటారు. డిస్క్ ప్లవర్ అంటే బొచ్చలు అని అంటారు మనకి తెలుగులో. కొంతమంది రైతులు మోస్ట్లీ వాడుక పదం అయితే బొచ్చలు వేయాలి పొలం అనే విధంగా. ఈ బొచ్చలు అనేటువంటి ఏమంటే వెనక మళ్ళీ ఈ గొర్రు అనే ఎక్విప్మెంట్ మీకు ఈ వీడియోలో చూస్తాను. నెక్స్ట్ వీడియోలో మీకు ఈ బొచ్చలు అనేటువంటి ఫ్లవర్ ఉంటుంది, దాన్ని డిస్క్ ఫ్లవర్ అని అంటారు. అండ్ అదేవిధంగా మౌల్డ్ బోర్డు ఫ్లవర్ అనేది కూడా ఉంటుంది. మౌల్డ్ బోర్డు ఫ్లవర్ అంటే తెలుగులో నాగళ్ళు అని అంటారు. ఆ రెండు ఎక్విప్మెంట్స్ అనేటువంటివి నేను నెక్స్ట్ వీడియోలో చూస్తాను. ఈ వీడియోలో దగ్గర 70% రైతులు కూడా ఈ గొర్రు అనే ఎక్విప్మెంట్స్నే వాడతారు. కాబట్టి ఈ పంట పొలాన్ని ఈ గొర్రుతో ఏ విధంగా వేస్తారు అనేటువంటిది ఈ వీడియోలో నేను చూపిస్తాను. అదేవిధంగా ఈ గొర్రు ద్వారా ఈ పంట భూమి ఈ పైరు వేసే ముందు ఈ గొర్రు వేయడం వల్ల ఎక్కడికక్కడ గుల్లబారి బండగట్టి ఉంటుంది. ప్రజెంట్ అయితే నేల చాలా గట్టిగా, ఇప్పుడు ఈ లెవెల్ బ్లేడ్ వేస్తేనే చాలా గట్టిగా ఉంటుంది ఈ నేలలో మనం ఈ ట్రాక్టర్ సహాయంతో విత్తనాలు ఎదబెట్టడం కోసం సాల్ట్ అనేటువంటి వాటిని మనం తోలలేము. అందుకని భూమిని నీట్గా గుల్లపరచాల. ఈ గొర్రు వేసి చాలా బలంగా లాగడం వల్ల ఎక్కడికక్కడ భూమి కదలబారి ఆరిపోయి, ఈ ఎండలకి గాలికి బాగా ఆరిపోయి, రేపు చినుకులు పడ్డప్పుడు బాగా నీట్గా పూర్ణవాలం మట్టి మనం విత్తనం విత్తుకోవడానికి మెత్తగా ఉంటుంది. అలా మెత్తగా ఉన్న పైరులోనే ఈ విత్తనాలు నాటుకోవడం కోసం ఈ ట్రాక్టర్, ఈ ఎద్దులతో సాలు దోలే ఎక్విప్మెంట్స్ కూడా ఉంటాయి. అవి ఈ నేల మెత్తగా ఉంటేనే మనం నెక్స్ట్ ఆ విత్తనాల వేయడం కోసం ఈ ఎద్దుల నాగళ్ళు అనేటువంటివి, లేదంటే ఎద్దులతో సాలు దోలే అడ్డలు అనేటువంటివి దూరడం జరుగుతుంది. లేదంటే మనం విత్తనం విత్తుకోవడానికి భూమి అనేటువంటిది సరిగా సహకరించదు.
సో అందుకని ఈ భూమిని గుల్లపరచడం చాలా చాలా ఇంపార్టెంట్. సో అందులో భాగంగానే ఈ గొర్రు ద్వారా ఏ విధంగా భూమిని గుల్లపరుస్తారు అనేటువంటిది ఈ వీడియోలో మీరు చూడగలరు. ఈ విధంగా ఈ ట్రాక్టర్ సహాయంతో ఈ లెవెల్ బ్లేడ్ అనేటువంటి దాన్ని వాడి ఈ విధంగా ఈ మట్టిని ఆ గెనం లాగుతున్నారు. ఈ పై పొలంలో ఆ మట్టి మొత్తాన్ని లాగిన తర్వాత గెనం ఈ బండ్స్ అనేటువంటి ఈ విధంగా ఈ ఇద్దరి రైతుల మధ్య ఈ డివిజన్ ఆఫ్ బండ్ లాగా దీన్ని తయారు చేసుకుంటున్నారు. ఫ్రెండ్స్, ఈ విధంగా ఈ ఏదైతే ప్రైమరీ టిలేజ్ యాక్టివిటీస్ ఉన్నాయో దానిలో భాగంగా ఈ హ్యారోయింగ్ అనేటువంటిది, ఈ హ్యారోవర్ అనే ఎక్విప్మెంట్ని ట్రాక్టర్కి కనెక్ట్ చేసి ఇలా బండగట్టుకొని ఉన్నటువంటి ఈ నేలని మనం ఆ హ్యారోవర్ సహాయంతో ఏ విధంగా ప్లవింగ్ చేస్తుంది అనేటువంటిది ఇప్పుడు చూద్దాం. అది ఆ ట్రాక్టర్ సహాయంతో దాన్ని హ్యారోవర్ అంటారు, దాన్ని తెలుగులో గొర్రు అంటారు. ఈ ప్రైమరీ టిలేజ్ యాక్టివిటీస్లో భాగంగా ఇది ఒక ఎక్విప్మెంట్. ఆ ఎక్విప్మెంట్తో ఈ గొర్రుని ఈ ప్లవింగ్ అనేటువంటిది అలా జరుగుతుంది. ఈ విధంగా మట్టి మొత్తాన్ని కూడా ఆ గొర్రు చెక్కల సాయంతో పూర్తిగా లేపి ఈ మట్టిని ఈ విధంగా పెద్దలుగా పైకి లేచి ఈ గుల్లపరుస్తూ ఉంటుంది ఈ ఎక్విప్మెంట్. ఈ విధంగా ఈ గట్టిగా ఉన్న నేల మొత్తము కూడా లేచి బాగా మట్టి అనేటువంటి దువ్వగా మారుతూ ఉంటుంది. చూశారు కదా ఫ్రెండ్స్, ఇది ప్రైమరీ టిలేజ్ యాక్టివిటీస్లో భాగంగా ఈ గొర్రు అనేటువంటి ఎక్విప్మెంట్స్ దగ్గర ఏ ఏరియా తీసుకున్నా, ఏ రకమైన నేల అంటే ఎర్ర నేలలు కావచ్చు, మొరస నేలలు కావచ్చు, నల్లరేగడి నేలలు కావచ్చు, ఏ నేలలో తీసుకున్నా కూడా ప్రతి ఒక్క రైతు 70% ఆఫ్ ది ఫార్మరు ఈ హ్యారోవర్ని ఎక్కువగా వాడడం జరుగుతుంది. మనం ఈ మొదట్లో చూసిన విధంగా గట్టిగా ఉన్నటువంటి ఆ నేల ఈ గొర్రు సహాయంతో ఈ ట్రాక్టర్ పవర్తో ఈ నేల మీద లాగినప్పుడు భూమిలోకి ఆ గొర్రు చెక్కలు చురుచుకొని వెళ్ళి ఈ గట్టిగా ఉన్న నేల మొత్తాన్ని ఈ విధంగా పెద్దలుగా లేపి బాగా గుల్లపరచడం అనేటువంటిది జరుగుతుంది. ఇలా ఉన్నటువంటి ఈ నేలని మరలా ఇది ఒకసారి మనం వేసిన తరువాత ద రికమెండేషన్ ఏమిటంటే మరోసారి ఒక జల్లు పడ్డ తర్వాత మరొకసారి దీన్ని ఇప్పుడు హారిజెంటల్గా వేసిన గొర్రు మీద ఈసారి వర్టికల్ రోస్ అంటే ఆపోజిట్ డైరెక్షన్లో మరొకసారి గొర్రు వేసుకున్నట్టయితే నేల ఎంతో బాగా గుల్లబారుతుంది, ఎంతో బాగా ఆరుతుంది. ఈ మొదటి చినుకులు పడ్డప్పుడు, తొలకరి చినుకులు పడ్డప్పుడు ఈ లోపల ఈ పెద్ద మొత్తం కూడా ఆరిపోయి కంప్లీట్గా డ్రై అయ్యి ఈ వాన చినుకులకి బాగా మట్టి నీట్గా కరిగిపోయి ఉంటుంది. అలా సగం పెద్ద కరిగిపోయిన తర్వాత సెకండరీ టిలేజ్ ఎక్విప్మెంట్స్ అనేటువంటివి ఉన్నాయి. అలా ఆ సెకండరీ టిలేజ్ ఎక్విప్మెంట్స్ని యూజ్ చేసుకొని మరొకసారి మనం దీని మీద ఈ టిలేజ్ యాక్టివిటీస్ అనేటువంటివి ట్రాక్టర్ సాయంతో లేదంటే మిషన్ సాయంతో జరిగే ఈ యాక్టివిటీ మొత్తం కూడా ఎండ్ అవుతుంది. ఆ తర్వాత పొలం అనేటువంటిది మనకి సరైనంత వర్షం పడ్డ తర్వాత 70% ఆఫ్ ది మాయిశ్చర్ లెవెల్స్ ఈ నేలలో ఉన్నప్పుడు ఆ నేల విత్తనం విత్తుకోవడానికి లేదంటే మొక్కలు ట్రాన్స్ప్లాంటేషన్ చేసుకోవడానికి చాలా అనువుగా మారి ఉంటుంది.